వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టేదను, వారి కట్లను నేను తెంపుదును. మరొకసారి దేవుడు నహూము గ్రంథంలో నుండి ప్రవక్త అయిన నహూము ద్వారా మనందరికీ అనుగ్రహిస్తున్న వాగ్దానము, ఆ దినాన యోధా ప్రజలకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. దేవుని వాక్యము చాలా విలువైనది. అందులో నుండి మనం అన్వయించుకోవటానికి నేటి దినాల్లో మనకున్న ఇతి బాధలన్నింటిలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అభయమును గురించి మనం కూడా ఆలోచన చేయాలి. నెంబర్ 1, మొట్టమొదటిది లోడ్ లిఫ్టెడ్, భారము వెత్తివేయబడింది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీ కాడి తాను నీ మీద ఇక మోపకుండా, దేవుడు మన మీద కాడిని మోపకుండా లేపేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ కాడి మ్రాను దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే భారానికి, ఆధిపత్యానికి, బరువుకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఇది ప్రత్యేకంగా యూదుల మీద, యోధా ప్రజల మీద అష్షూరీయుల యొక్క ఆధిపత్యం గురించి తెలియజేయబడతా ఉంది. మోషే సైతము భారము మోసినవాడుగా, ఇశ్రాయేలు ప్రజల భారం అంతటిని మోసినవాడుగా కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ఈ భారాన్ని, ఈ కాడిని సులువుగా చేయగలిగిన వాడు. లోకంలో ఉన్న కాడులన్నీ, లోకంలో ఉన్న భారములన్నీ బరువుగా అనిపిస్తాయి, కానీ యేసుక్రీస్తు కాడి సులువు, అది తేలికగా ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ ఆ కాడి ఒక వ్యసనమే కావచ్చు, పాపమే కావచ్చు, ఈ లోక సంబంధమైన ఆశలు కావచ్చు, ఏదైనప్పటికీ ఆ భారాన్ని ఎత్తివేయగలగటానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లిమిట్లెస్ పవర్, అపరిమితమైన శక్తి. దేవుడు కాడిని లేపటం మాత్రమే కాదు, దాన్ని విరగొట్టుదును అన్న మాటను కూడా మనం గ్రహించాలి. ఈ లోకంలో కొన్ని కాడుల్ని ఎవరు వాటిని తొలగించలేరు, అవి మన మీద అలాగే ఉంటా ఉన్నాయి. ఈ అష్షూరీయుల భారం ఇశ్రాయేలుల మీద, యోధా ప్రజల మీద అత్యధికంగా ఉన్నప్పుడు, వారు భరించలేనప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన అపరిమితమైన శక్తితో అష్షూరీయుల భారం అంతటిని తొలగించేస్తున్నాడు. వారి కాడంతటిని విరగొడుతున్నాను, తెంపివేస్తాను అని తన అపరిమితమైన శక్తిని గురించి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎరుకో గోడలను కూల్చినట్లుగా మన మీద భారంగా ఉన్న వాటిలన్నిటినీ ఏమీ మనం కష్టపడకుండానే ఆయన కూల్చగలిగిన వాడు. మూడో విషయం, లిబరేషన్ ప్రామిస్డ్, విముక్తి కూడా వాగ్దానం చేయబడింది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా రకాలైన కాడులు మన మీద ఉంటా ఉన్నాయి. ఎలా విముక్తి చేయగలిగిన వాడు అని మనం ఆలోచన చేస్తే, విరగొట్టేదును, వారి కట్లు నేనే తెంపుదును. ఈ మాటను కూడా మనం ఆలోచన చేస్తే, విరగొట్టడం, తెంపటం ఆయన చేతుల్లో ఉంది, అది ఆయన పని అయి ఉన్నది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు వర్తమాన కాలంలో, భూత భవిష్యత్ కాలంలో మనకు కావలసిన వాటిలన్నిటినీ సమకూర్చేవాడు. అది ఎంత శత్రువు అయినా వాటి నుండి మనల్ని విడుదల అనుగ్రహించేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వది లార్డ్స్ ఇంటర్వెన్షన్, దేవుని జోక్యమును గురించి కూడా మనం ఆలోచన చేస్తే, నేనే అన్న మాట, నేను తెంపుదును, నేను విరగొట్టుదును. దేవుడు వేరే ఎవరో దూతలను పంపి, ప్రవక్తలను పంపి ఈ కాడలు విరగొట్టడానికి ఇష్టపడట్లా. షడ్రకు, మెషకు, అబేద్నెగోల అగ్నిగుండంలో కూడా 4వ రూపంగా దేవుడే స్వయంగా వచ్చి ఆ అగ్ని నుండి, జలముల నుండి, కాడుల నుండి మనల్ని విడిపించగలిగిన వాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా పైన భారంగా ఉన్న వాటిలన్నిటినీ మీరే విరగొట్టి మమ్మల్ని స్వతంత్రులుగా చేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.